నా ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క మొబైల్ ద్వారా ఏ విధంగా డబ్బులు సంపాదించవచ్చు, ప్రతి నిమిషం డబ్బులు ఏ విధంగా సంపాదించవచ్చు అని మనం చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఈ యొక్క బిజినెస్ అనేది మన మొబైల్ ద్వారా చేయొచ్చు ఫ్రెండ్స్. అది మనం ఏ విధంగానే చూద్దాం. ఇప్పుడు ఒక నెక్స్ట్ మనీ అనేది ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. భారతదేశంలో ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్లో 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్లో ఉన్నప్పటికీ, ఈ యొక్క నెక్స్ట్ మనీ మాత్రం సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. అంటే దాని గురించి ఇప్పుడు టోటల్గా తెలుసుకుందాం. అసలు నెక్స్ట్ మనీ అంటే ఏంటి, నెక్స్ట్ మనీ ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మొబైల్ ద్వారా మన గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నో అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే ఇది టోటల్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దీంట్లో వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చూసినట్టయితే 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్కు ఈ యొక్క అప్లికేషన్ కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే, మార్కెట్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ B2C మోడల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కనుక ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్టయితే B2B మోడల్లో ఉంది. ఈ యొక్క B2C మోడల్కు B2B మోడల్కు కనుక డిఫరెంట్ కనుక చూసినట్టయితే, ఒక B2C మోడల్ అనేది అక్కడ మనం సర్వీసెస్ వాడుకుంటాం. ఓన్లీ సర్వీసెస్ పోర్టల్ మాత్రమే, అక్కడ మనం ఒక కస్టమర్గా మాత్రమే ఉంటాము. దాంతో పాటు అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది ఆ యొక్క నెక్స్ట్ మనీ, ఆ యొక్క B2C మోడల్ వాళ్ళు ఇవ్వట్లేదు. అదే కనుక మనం నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది మనం B2B మోడల్లో ఉంది. అక్కడ మనం బిజినెస్ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాం ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి అని చూసినట్టయితే, నెంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే డైరెక్ట్ సెల్లింగ్ లో మొట్టమొదట వచ్చినటువంటి కంపెనీ. దీంతో పాటు ఇక్కడ మనం సర్వీస్ సెక్టర్ లో ఉన్నాం ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అదే విధంగా జీరో లయబిలిటీస్ బిజినెస్. ఎలాంటి లయబిలిటీస్ బిజినెస్ లేనటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. ఇది కంపెనీకి లేదు ఫ్రెండ్స్, మనకు కూడా లేదు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని డిజిటల్ సర్వీసెస్, ఇన్స్టెంట్ డెలివరీ. మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ చేసుకుంటున్నామో దానిపైన మనకు గ్యారెంటెడ్ గా ఇన్స్టెంట్ గా బెనిఫిట్ జరుగుతుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే, మనం దీంట్లో కనుక వర్క్ చేసినట్టయితే మనకు ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం దీంట్లో వర్క్ చేసినట్టయితే ఎంబటే మనకు పేమెంట్ ఫెసిలిటీ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు కటాప్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పే అవుట్ తీసుకునే ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్ గ్రో కావడానికి కారణం ఏంటి అని చూసినట్టయితే కూడా ఇన్స్టెంట్ పేమెంట్ ఫెసిలిటీ. ఇక్కడ ఎవరి డబ్బులు వాళ్ళకు ఇన్స్టెంట్ గా రావడం ద్వారా ప్రతి ఒక్కరు ఈ యొక్క బిజినెస్ చేయడానికి మొగ్గు చూస్తున్నారు. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మనకు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అనేక రకాల ఇన్కమ్ ఉంది, రకరకాల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనము వెరీ ఈజీ ఆన్లైన్ సర్వీసెస్, మనం ప్రతి ఒక్కరు యూజ్ చేసేటటువంటి సర్వీసెస్ ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క సర్వీసెస్ ద్వారా మనము ప్రతి ఒక్కరికి చెప్పవచ్చు. దాంతోపాటు ఈ యొక్క టీమ్ మేనేజ్మెంట్ అనేది మనం ఆన్లైన్ ద్వారా మన మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. మన మొబైల్ ద్వారా మీటింగ్స్ వినొచ్చు, డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి, డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు మనం దీంట్లో కనుక వర్క్ చేస్తున్నాం, మనకి ఏదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో మన నామినీకి సేమ్ టు సేమ్ నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. మన పొజిషన్ కావచ్చు, మన ఇన్కమ్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే, ప్రొఫైల్ చూసినట్టయితే, కంపెనీ యొక్క పేరు వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క కంపెనీ స్థాపించిన మన యొక్క CMD వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు.
ఇతను ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది ఫ్రెండ్స్. 11th డిసెంబర్ 2010 మనకు 13లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. 2013లో ఈ యొక్క కంపెనీ స్థాపించబడడం జరిగినప్పుడు ఇతని యొక్క వయసు వచ్చేసి ఒక 28 సంవత్సరాలు మాత్రమే. యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా అని మీరు 2013లో మీరు సెర్చ్ చేసినట్టయితే, గూగుల్‌లో సెర్చ్ చేసినట్టయితే శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారి పేరొస్తుంది. దాంతో పాటు ఈ యొక్క కంపెనీ ఉద్దేశ్యం ఏంటి? కంపెనీ యొక్క విజన్ ఏంటి అని చూసినట్టయితే నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనం గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ఏ విధంగానో ఆ విధంగా మనం ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేయడానికి లేదు. మన అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. కానీ దీంట్లో వచ్చేసి మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మనకు ఇబ్బంది ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనం దీంట్లో సంపాదించిన డబ్బులు ఏదైతే ఉందో అది ఇన్‌స్టెంట్‌గా మన డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మనం ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మన నియర్ అండ్ డియర్ అకౌంట్‌కి కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. దాంతో పాటు అది కూడా మనకు అతి తొందరలోనే అవుతుంది. అది ఆర్‌బీఐ దగ్గరుంది. దాంతో పాటు ఇక్కడ మనం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ ఒక ఉద్దేశ్యం. అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా బి మోడల్ ద్వారా సాధ్యమవుతుంది. గత సంవత్సరంలో ఈ కామర్స్ బిజినెస్ అనేది 40% అబోవ్ జరిగిందని లెక్కలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. మనకు ఫ్యూచర్‌లో చూసినట్టయితే 100% జరిగే అవకాశాలున్నాయి ఈ కామర్స్ బిజినెస్. బి మోడల్‌లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రతి వ్యక్తికి డబ్బులొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది డిజిటల్‌లో వర్క్ చేసుకోండి. మనం డిజిటల్‌లో వర్క్ చేసుకుంటున్నాం. దాంతో పాటు హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. మన దాంట్లో కూడా పిన్ను నుంచి మనకు ఏరోప్లేన్ వరకొచ్చే అవకాశాలున్నాయి. దాంతో పాటు ప్రతి వ్యక్తికి ఇక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇవ్వాలి. ప్రతి వ్యక్తికి ఒక ఓనర్‌షిప్ ఇవ్వాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి మనము ఒక డబ్బులు సంపాదించుకునే ఆపర్చునిటీ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ యొక్క లీగాలిటీ ఏంటి అని చూసినట్టయితే జీఎస్టీ, ట్రేడ్ మార్క్ ఇన్ఫర్మేషన్, ఎంఎస్ఎంఈ పాన్ కార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ మనకు డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది. అది ఏ విధంగా అని చూసినట్టయితే మెంబర్ బెనిఫిట్‌గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో అమెజాన్ గావచ్చు, ఫ్లిప్‌కార్ట్ గావచ్చు, బిగ్ బాస్కెట్ గావచ్చు, ఇన్స్యూరెన్స్ సెక్టార్ గావచ్చు, ఇవన్నీ సెక్టార్‌లలో మనకు గ్యారంటెడ్‌గా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఫ్రీ సైన్ అప్‌లన్నీ మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తాయి. ఒకవేళ గనుక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే మనకి ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు మార్కెట్‌లో ఉంది ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్ అనేది. అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది. దీనికి డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే మనం ఎగ్జాంపుల్‌గా అమెజాన్ తీసుకుంటే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ఒక్క రూపాయి కూడా రివార్డ్ పాయింట్స్ రావడం లేదు. దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు. అది మనం ఒక 10 సంవత్సరాలు తీసుకున్నట్టయితే రూ. 10,000 మనం పే చేయాల్సిన అవసరం ఉంది. కానీ నెక్స్ట్ మనీలో లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే అది తీసుకున్నందుకు మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుందో చూద్దాం ఇప్పుడు. మనకు గ్యారంటెడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రూ. 1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ గిఫ్ట్‌గా 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే మనకు 1500 వస్తున్నాయి. అదే విధంగా మనకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ ఏవైతే ఉందో, ఆ రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఇక్కడ రీచార్జ్ చేస్తుంటాం. అది మనకు టాటా స్కై కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు, జియో కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనకి ఇక్కడ బుకింగ్ సెక్షన్‌లో బస్ బుకింగ్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్ కావచ్చు, ఓయో హోటల్స్ కావచ్చు. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగ్, ఇది ఆన్‌లైన్ షాపింగ్. దీంట్లో వచ్చేసి మనకు 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. దాంతో పాటు 10-20% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. అదే విధంగా మనకు
ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, మెట్రో కావచ్చు. ఇది ఒక సెక్షన్‌లలో ఇది ఫ్రీ సర్వీసెస్ బిల్లింగ్ సెక్షన్ అయినప్పటికీ మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇస్తూ కూడా మనకింకా ఈ యొక్క నెక్స్ట్ వన్‌లో ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నందుకు మనకు ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది. లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా సేవింగ్ అవుతుంది. మనకు సర్వీసెస్ వాడుకుంటున్నాం. మనం క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా ఇక్కడ బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో మనం ఒక పార్ట్నర్‌షిప్ అయిపోతున్నాం. అదే విధంగా ఈ యొక్క రూ. 1770 మనం పెట్టినందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 రూపీస్ అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి పే చేసినందుకు ఎన్ని వే ఆఫ్ ఎర్నింగ్ ఇస్తుందో చూసినట్టయితే, వే ఆఫ్ ఎర్నింగ్ ఎన్ని రకాలుంది. సేవింగ్ ఈస్ ఎర్నింగ్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనం ప్రతి దాంట్లో సేవింగ్ అవుతుంది. దాంతో పాటు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. అదే విధంగా రీపర్చేస్ ఇన్‌కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ ఉంది ఫ్రెండ్స్. ఇన్ని రకాల సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఇది మనం ఇప్పుడు కంపెనీలో మనం ఒక్కొక్కటి క్లుప్తంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ఏ విధంగా అని చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసి సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ఆ తర్వాత మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి రెఫర్ అండ్ అర్న్ రిఫరల్ ప్రోగ్రామ్. మనం రెఫర్ అండ్ అర్న్‌లో 20% వస్తుంది. 1500 పైన 20% అంటే రూ. 300 మీరు 5 మందికి చేస్తే మీకు 1500 వస్తుంది. మీ అమౌంట్ మీకొచ్చేసింది. మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 అని కంపల్సరీ లేదు ఫ్రెండ్స్. ఎంతమందైనా చేయొచ్చు. ఒక్కరిని చేస్తే 300 వస్తుంది. ఇద్దరిని చేస్తే 600 వస్తుంది. 5 మందిని చేస్తే 1500 వస్తుంది. మీరు ఐఎంపీఐ చేసుకోవచ్చు. నెఫ్ట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ వస్తుంది. దీంతో పాటు ఇక్కడ రెఫర్ అండ్ అర్న్‌తో పాటు హెల్ప్ అండ్ అర్న్ ఉంది. ఈ యొక్క 1500 రూపీస్‌ను ఏ విధంగా మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో 20% ఇచ్చేసింది 300. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన మీకు 2% 30 రూపీస్. వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళ పైన 3% 45 రూపీస్. ఆ విధంగా మనకు లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మన లెవెల్ పెరుగుతూ ఉంటే మన ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. 74% ఇన్‌స్టంట్ పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఒక 74% ఏ విధంగా పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. ఎంత వచ్చింది అని చూసినట్టయితే, ఒక నెక్స్ట్ మనీలో మనకు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్‌లో మనం ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే, మనకు ప్రతి నిమిషం ఏ విధంగా వస్తుంది, ఎంత వచ్చింది అని చూసినట్టయితే 74% ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ చేసింది. ఇంకొక 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్టీ రూపంగా ఇచ్చేసింది. అదే విధంగా ఇంకొక 10% అనేది గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెడుతుంది. ఇంకొక 10% అనేది 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్. దీంట్లో వచ్చేసి మనము 5 మందిని తీసుకొస్తే 1500 వచ్చింది. ఆ తర్వాత వాళ్ళ ద్వారా 5 మందిని చేసినట్టయితే 750. ఆ విధంగా మనం ఇక్కడ ఈచ్ వన్ టీచ్ 5 ఒక్కరు 5 మందికి చెప్పడం ద్వారా మనకు ఏ విధంగా గ్రో అవుతుంది మన బిజినెస్ అని చూసినట్టయితే ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, సూపర్ సీడింగ్ లేదు. కండిషన్ లేకుండా 178,00,00,000 సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మనకు ఏ విధంగా కల్పిస్తుందో చూద్దాం. కంపెనీ టర్నోవర్ కూడా కాదు ఫ్రెండ్స్. మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ కాబోతుంది ఈ యొక్క ఇన్‌కమ్. అంత ట్రాన్స్‌పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. మీరు 10% సక్సెస్ అయినా మీరు 17,80,00,000 వస్తుంది. మీరు 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 తీసుకునే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనం ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా ఇక్కడ లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ లెవెల్ క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుందో చూసినట్టయితే ఎగ్జాంపుల్‌గా మనం జియో తీసుకున్నట్టయితే జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ సిమ్‌లు ఫ్రీ ఇచ్చేసారు. ఎస్ఎంఎస్ ఫ్రీ ఇచ్చేసారు. అన్నీ ఫ్రీ అని చెప్పేసారు. వాళ్ళు ఏం చేశారు? ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేశారు. 35,00,00,000 మందిని యూజర్స్‌ని తయారు చేశారు. దీనికి డిఫరెంట్ ఏంటి? వాళ్ళు డబ్బులు వెదజల్లి ఒక నెట్వర్క్ క్రియేట్ చేశారు. ఇక్కడ మనము డైరెక్ట్ సెల్లింగ్‌లో మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ చేస్తూ మనము కూడా ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం. మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి ఒక 1,00,000 టీమ్ అనుకుందాం. మౌత్ టు మౌత్ వాళ్ళు డబ్బులు వెదజల్లి 35,00,00,000 మందిని చేశారు. వాళ్ళకు ఒక గంటకు 2,30,00,000 డబ్బులొస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఫ్రీ సైన్ అప్‌లో మనము ప్రైమ్ మెంబర్ కావచ్చు. ఒక 1,00,000 టీమ్ మనం చేసినట్టయితే దీంట్లో వచ్చేసి ఒక
మొబైల్ రీచార్జ్ ఒక్క సెక్షన్ తీసుకుంటేనే ఒక ఫ్యామిలీలో ఒక 2 మొబైల్ అనుకుంటే ఒక 200 రీచార్జ్ అంటే 400 రీచార్జ్ పైన మనకు క్యాష్ బ్యాక్ 2% అంటే రూ. 8. టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే 8,00,000. దాంట్లో మనము 25% డివైడ్ చేసినట్టయితే 2,00,000 రూపీస్. దాంట్లో 2 లెవెల్ డివైడ్ మనకు 10 లెవెల్ డివైడ్ చేసినట్టయితే 20,000 రూపీస్ పర్ లెవెల్. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఓన్లీ ఒక్క రీచార్జ్ సెక్షన్‌లోనే 20,000 రూపీస్ వస్తాయి. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి. అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది, ఇన్స్యూరెన్స్ సెక్టార్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఇంకా ఎన్ని డబ్బులు రావచ్చు. నెలకు రూ. 1,00,000 వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. ఈ వచ్చిన డబ్బులు ఏదైతే ఉందో మనం 100% ఉపయోగించుకునే అవకాశం ఉంది. మనం సంపాదించిన దాంట్లో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అవుతుంది గానీ, వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్‌లో ఒక్క రూపాయి కూడా డిడక్షన్ కాకుండా వచ్చే ఇన్‌కమ్ ఉంది ఫ్రెండ్స్. మనం పడుకున్న డబ్బులొచ్చే అవకాశం, పాసివ్ ఇన్‌కమ్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అదే విధంగా 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్? 10 లెవెల్ తర్వాత మన టీమే కదా! యెస్. అది కూడా మన టీమే. 10 లెవెల్ తర్వాత మనకు టీమ్ రాయల్టీ ఉంటుంది. అది ఏ విధంగా వస్తుందని చూసినట్టయితే మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు ప్రైమ్ మెంబర్‌గా చేసి దాంట్లో ఒక్కరైనా సరే 10 లెవెల్ వరకు టచ్ అయినట్టయితే మనకు సిల్వర్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతున్నాం. 1% 1500 పైన రూ. 15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు సిల్వర్‌గా చేసినట్టయితే మీకు గోల్డ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతారు. ఒక గోల్డ్ రాయల్టీలో అది ఏ విధంగా వస్తుందంటే 2% వస్తుంది. 1500 పైన రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క గోల్డ్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనం గోల్డ్‌గా సృష్టించినట్టయితే మనం డైమండ్ రాయల్టీ ఎలిజిబుల్ అవుతున్నాం. ఒక డైమండ్ రాయల్టీ ఎంత వస్తుంది అని చూసినట్టయితే 3% వస్తుంది. 1500 పైన రూ. 45 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా మీరు తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము డైమండ్‌గా సృష్టించినట్టయితే మనకు క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ వస్తుంది. ఒక క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే మనకు కంపెనీ జాయినింగ్స్ పైన కంపెనీలో ప్రైమ్ మెంబర్ అయ్యే వాళ్ళ పైన మనకు టోటల్ టర్నోవర్ నుంచి మనకు 1% వస్తుంది. ఇది ప్రతి 3 నెలలకు వస్తుంది. ఎవ్రీ డే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఇస్తారు. గత 3 నెలల్లో వచ్చినటువంటి గవర్నమెంట్ ఇన్‌కమ్ వచ్చేసి మనకు ఒక్కొక్కరికి రూ. 9,00,000. అంటే నెలకు రూ. 3,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ ఎలాంటి కండిషన్ లేకుండా ఇస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మీరు తీసుకొచ్చిన 5 మందిని మీరు 5 మందిని చేయడానికి మీరు హెల్ప్ చేసినట్టయితే ఇక్కడ లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళు సంపాదించిన దాంట్లో మీ డైరెక్ట్ జూనియర్ సంపాదించిన దాంట్లో 10% మీకు డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. అది మీరు డైరెక్ట్‌గా బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి వస్తుందంటే మీరు సిల్వర్ అయిన నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకు నైట్ 12 తర్వాత వస్తుంది ఈ యొక్క లీడర్‌షిప్ రాయల్టీ అనేది. దీన్ని మనం ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే మీరు జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు మీకు 5/25 గనుక చేసినట్టయితే గోవా ప్రోగ్రామ్ ఉంది. అదే విధంగా మనకు ఒకవేళ గనుక అది మిస్ అయిపోయినా 5/25, 125 మనం 90 డేస్ లోపు గనుక చేసినట్టయితే దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఒకవేళ గనుక ఇది మిస్ అయిపోయినా కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడొద్దు కాబట్టి 5/25, 125, 625 లైఫ్‌లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నో టైమ్ లిమిట్. ఈ యొక్క కంపెనీ యొక్క అభిషేక్ కుమార్ వర్మన్ గారికి సెల్యూట్ చేయొచ్చు. ఎవ్వరు బాధపడొద్దని చెప్పేసి ఉద్దేశ్యంతోని ఈ యొక్క ఆఫర్ పెట్టారు. అదే విధంగా కంపెనీ పరంగా మనకు ఏం సపోర్ట్ చేస్తుంది, ఏం హెల్ప్ చేస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ ఇస్తుంది. స్పెషల్ ఆర్‌టిపి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదే విధంగా మనకు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనకు అప్లికేషన్ పైన డైలీ ట్రైనింగ్స్ ఉంటాయి. మీరు వినొచ్చు. మీ యొక్క జూనియర్స్‌ని అటెండ్ చేయించొచ్చు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. జీరో ఎక్స్‌పెండిచర్. అదే విధంగా ఒక విన్ విన్ ఆఫర్‌గా ఫ్రీ సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తి అమెజాన్‌లో సైన్ అప్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. విన్ విన్ ఆఫర్. వాళ్ళకేమో
పొదుపు అవుతుంది. మనకేమో డబ్బు సంపాదన అవుతుంది. సంవత్సరానికి 16,731 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. పొదుపు చేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక నెక్స్ట్ మనీలో ఏ విధంగా సైన్ అప్ చేయాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్లయితే మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. కొత్త వాళ్ళైనట్టయితే సైన్ అప్ పైన టచ్ చేయండి. పాత వాళ్ళైనట్టయితే లాగిన్ పైన టచ్ చేయండి. సైన్ అప్ పైన టచ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. తీసుకొని మీరు ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేసిన తర్వాత పక్కనే చెక్ బటన్ ఉంటుంది. చెక్ చేయండి. అది వాళ్ళదేనా కాదా? వాళ్ళ పేరొస్తుంది, వాళ్ళ మొబైల్ నంబర్ వస్తుంది, వాళ్ళ యూజర్ నేమ్ వస్తుంది. వాళ్ళే అనుకున్నట్టయితే కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రిఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. స్టెప్ 3లో మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. స్టెప్ 4లో మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు గావచ్చు, మీ పిల్లల పేరు గావచ్చు, దేవుని పేరు గావచ్చు. అది ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది చెక్ చేసుకోండి అవైలబుల్ ఉందా లేదా? అవైలబుల్ ఉన్నట్టయితే కంగ్రాచ్యులేషన్స్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్‌లో ఉంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హాష్ 1, 2, 3, 4, 5 ఆ విధంగా ఆల్ఫాబెట్స్ ఉండాలి. స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. 1, 2, 3 ఉండాలి. ఆ తర్వాత మీరు సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు సక్సెస్‌ఫుల్ అవుతుంది సైన్ అప్. ఆ తర్వాత మీరు అక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ తీసుకోండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన మీకు బెల్ ఐకాన్ పక్కన హెడ్ మార్క్ ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. లాస్ట్ డౌన్‌లో ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అప్‌డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మనకు యాడ్ మనీ అని వస్తుంది. దాన్ని టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు యాడ్ మనీ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి రూ. 1770 కాబట్టి దానిపైన టచ్ చేయండి. ఆ తర్వాత మనము పేయూ మనీ, ఐసీఐసీ పే అని గేట్‌వే ఓపెన్ అవుతుంది. ఐసీఐసీ పే పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది గూగుల్ పేనా, పేటీఎమా, ఫోన్‌పేనా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా, మీ అమౌంట్ ఎక్కడైతే ఉందో ఎగ్జాంపుల్‌గా మీరు డెబిట్ కార్డ్ అనుకుంటే 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. కార్డ్ పైన ఉంటుంది. ఆ తర్వాత కార్డ్ ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఎంటర్ చేయండి. కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. 3 అంకెల నంబర్ అది ఎంటర్ చేయండి. పే నౌ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అమౌంట్ ఓకే సక్సెస్‌ఫుల్ అనుకుంటే అప్పుడు మీరు అక్కడ అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా అప్‌గ్రేడ్ అని ఉంటుంది. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్ అడుగుతుంది. నామినీ పేరు అడుగుతుంది. నామినీ ఏజ్ అడుగుతుంది. నామినీ రిలేషన్‌షిప్ అడుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క ఏరియా పిన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులో క్లిక్ చేయండి. అప్‌గ్రేడ్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది థంబ్ మార్క్. కంగ్రాచ్యులేషన్ అని వస్తుంది. ఆ తర్వాత మీరు ఒకసారి రీచార్జ్ సెక్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క కేవైసీ అప్‌లోడ్ చేయండి. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌ను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేసిన తర్వాత 4 అవర్స్ టైం పడుతుంది ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతో పాటు మీ యొక్క నెక్స్ట్ మనీలో 10 అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్ నంబర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? అని మీ యొక్క యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరో మీరు వాళ్ళతోని కలిసి పనిచేయండి. దాంతో పాటు మన గ్రాండ్ అప్లయన్స్ మన నెక్స్ట్ మనీలో వాళ్ళు ఏం సాధించారు అని చూసినట్టయితే మన నెక్స్ట్ మనీలోనే ఫస్ట్ డైమండ్ మన చంద్రశేఖర్ సార్ గారు. దాంతో పాటు మన నెక్స్ట్ మనీలో మన నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ సుభాష్ సార్ గారు. అదేవిధంగా మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ కర్ణ గారు, మన గ్రాండ్ అప్లయన్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారో, మీ యొక్క నియర్ అండ్ డియర్ మీ యొక్క కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క యూట్యూబ్ ఛానెల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క ఫ్రెండ్స్‌కు కంపల్సరీ షేర్ చేయండి. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.